వచ్చి డైరెక్ట్ ఇస్తున్నా. ఎవరన్నా పెద్దకందుకూరు మెట్ట వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద 2 హైర్ బస్సులు ఒకటి ముందు నుంచి వెళ్తూ వెనకాల నుంచి గుద్దడం జరిగినది. దీంట్లో 3 చనిపోవడం జరిగినది. 26 మందికి గాయాలైనాయి. అందరినీ ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం అనేది, అక్కడి నుంచి నంద్యాల హాస్పిటల్కు తరలించడం అనేది. చనిపోయిన వ్యక్తులు ఎవరు సార్? చనిపోయిన వ్యక్తుల యొక్క వివరాలు ఇంకా తెలియదు. ఈరోజు అయితే ఆల్ఫా కాలేజ్ సమీపంగా ముందుగా ఒక ట్రావెల్స్ బస్ వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకో ట్రావెల్స్ బస్ వేగంగా వచ్చి ఢీ కొట్టిందని పోలీసులు చెప్తున్నారు. సో ఇటువంటి ఘటన గల ప్రధాన కారణం స్పీడ్ నియంత్రణ లేకపోవడమే. రాత్రుల్లో స్పీడ్ నియంత్రణ ఉండదు. అది తెల్లవారుజామున అయితే కొంత స్పీడ్ గన్స్ ఉన్నాయి, అది ఫైన్ పడుతుంది. వేగంగా వెళ్తే 100 స్పీడ్ దాటితే మనం కొంత భయపడుతూ ఉంటాం. ఆ రకంగా కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఆ కంట్రోల్ ఆ లిమిట్లోనే మనం ప్రయాణిస్తూ ఉంటాం. కానీ రాత్రి సమయాల్లో స్పీడ్ గన్స్ లాంటివి ఏం పనిచేయమనుకుంటారో ఏమో, కానీ బహుశా ఈ రకంగా వేగ నియంత్రణ లేకుండా పోటీ పడి మరి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపుగా కొన్ని బస్సులు వస్తూ ఉంటాయి. ట్రావెల్స్ బస్సు అన్ని కూడా నిత్యం రవాణా చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ఇటువంటి సంఘటనల కారణంగా నియంత్రణ లేకపోవడం, గైడ్ లైన్స్ని పాటించకపోవడం మూలంగానే ప్రమాదానికి గురవుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, సో ప్రమాదానికి గల కారణం ఏంటి? అక్కడ ఎంతమంది మరణించారు? ఇంకా గాయాల పడినటువంటి వారిని ఎక్కడికి తరలించారు? మరణించే వారి డీటెయిల్స్ తెలుస్తున్నాయా? మనోజ్, ఆలగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేటు ఎయిర్ బస్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. అంటే ముందుకు వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్ ని వెనుక నుంచి వచ్చి అతివేగంగా వచ్చి ఢీ కొట్టినటువంటి నేపథ్యంలోనే అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. వీరంతా తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ట్రావెల్ బస్సు, ఈ కృష్ణ ట్రావెల్ బస్సును జగన్ ట్రావెల్ బస్సు ఢీకొన్నట్టు మనకు ప్రధానం తెలుస్తుంది. అక్కడికక్కడే ముందుగా 2 చనిపోయారు. ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించేటువంటి క్రమంలో మరొకరు చనిపోయినటువంటి ఘటన ఉంది. అయితే ఇందులో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా 108 వాహనం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు నైట్ 9 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి బస్సు ఉదయం 7 గంటల ప్రాంతానికి హైదరాబాద్ చేరుకుంటుంది. అయితే మరి కొన్ని గంటల్లో తమ గమ్యస్థానాలకి చేరుకుంటారనేటువంటి వాళ్ళకి ఒక్కసారిగా కుదిపేసింది ఈ రోడ్డు ప్రమాదం. ఈ రోడ్డు ప్రమాదంతో ఆ 3 కుటుంబాలతో పాటు 26 కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో విషయం తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. బస్సులో ఇరుక్కున్నటువంటి మృతదేహాలను తీశారు. గాయపడ్డ వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా వీళ్ళంతా ఎవరు ఏంటి అనేటువంటి అంశాల మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అత్యంత వేగమే కారణం అంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తమ గమ్యస్థానం చేరుకునేందుకు అత్యంత వేగంగా మన ప్రభుత్వ బస్సులతో పోల్చుకుంటే దానికి 10 వేగంతో వెళ్తున్నటువంటి బస్సులు ఇవి. రోడ్డు పైన రయ్యగా పోవడమే తప్ప ఆ ప్రజల సంబంధించినటువంటి ఆరోగ్యాలను వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ప్రయాణికులు కూడా అత్యంత తొందరగా చేరుకోవాలి. తమ గమ్యస్థానానికి వెళ్ళాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితేనే కరెక్ట్ సమయంలో తీసుకొస్తుంది, అందులో సౌకర్యాలు కూడా బాగుంటాయి అనేటువంటి ఉద్దేశంతో వీరంతా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆశ్రయించేటువంటి పరిస్థితి. సో ఇంకోటి కంఫర్ట్ గా, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో మనం చూస్తున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉన్నటువంటి సౌకర్యాలు అంటే స్లీపింగ్ ఉంటుంది, సెమీ స్లీపర్స్ ఉంటాయి, తర్వాత సీటింగ్ ఉంటుంది. సో దీనికి ఎంచుకొని హాయిగా ప్రయాణం చేయాలనుకున్నటువంటి ప్రాణాలు మాత్రం అతివేగానికి వేస్తున్నటువంటి బస్సు ప్రమాదంతో గాల్లో కలిసిపోయాయని చెప్పొచ్చు మనకు. రైట్, ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ మృతులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే తెలంగాణ అటు తిరుపతి నుంచి హైదరాబాద్ వైపుగా వస్తోంది అని అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు? అప్డేట్స్ ఈ పూర్తి వివరాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా పోలీసులు కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందని స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనకు. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తం మీద నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆల్ఫా కాలేజీ సమీపంలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ముందుగా వెళ్తుండే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి మరో బస్సు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 3 మరణించగా
చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఈ బస్కి ప్రమాదానికి గురైంది. బస్సులో అంటే పూర్తిగా ఢీకొనడం కారణంగా రెండు కూడా దగ్గరికి వచ్చేసాయి. సో ఒక బస్సుకు సంబంధించి ఇంజన్ భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది, ఇంకో బస్సు సంబంధించి బ్యాక్ టైల్ పార్ట్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. అయితే దాంట్లో ఇరుక్కున్నటువంటి ఆ మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. దయచేసి స్పీడ్ నియంత్రించండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఊరికనే చెప్పలేదు ఆర్టీఓ అధికారులు. సో చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది ఆర్టీవీ. సో ప్రజెంట్ ఇక్కడ మీరు స్పీడ్ నియంత్రించకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో అక్కడ మనం చూడొచ్చు, కొంతమంది అక్కడ ప్రయాణికులు ఎంత కన్నీరు ముందుగా వెలిపిస్తున్నారో. వాళ్ళ ప్రయాణం సుగమం కావాలని వారంతా ఇటువంటి మార్గాల్ని ఎంచుకొని కొంత సేఫ్గా వెళ్ళొచ్చు అనే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంతలోనే శ్రీకృష్ణ ట్రావెల్స్ అండ్ జగన్ ట్రావెల్స్ రెండు ఈ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు ఇక్కడ మనం చూస్తున్నది వెనక నుంచి ఢీకొట్టిన సమయంలో ముందుగా వెళ్తున్న బస్సు ఇదే. సో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బహుశా ముందుగా వెళ్తున్నట్టుంది. దాని వెనకాల వచ్చినటువంటి మరొక ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది. ఇది శ్రీకృష్ణ ట్రావెల్స్, అంటే ఇది ముందు నుంచి ఢీకొట్టింది. సో ఇది ముందు నుంచి వెళ్ళి ఢీకొట్టింది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. చూడండి, దాంట్లో ఇప్పటికే 3 మరణించారట. వారు మరణించిన వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పోలీసులు నిర్ధారించుకోలేకపోతున్నారు. ఈ జగన్ ట్రావెల్స్ బస్సుని వెనక నుంచి వచ్చినటువంటి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఏకంగా రెండు కూడా ఇక్కడ పూర్తిగా చూడండి, వెనకాల భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది, కంప్లీట్గా దగ్గరకు వచ్చేసింది. అయితే దాంట్లో ఇరుక్కున్న వారందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి లాగి వారందరినీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించారు పోలీసులు. సో ప్రస్తుతానికి 18 మందిలో పలువురి ప్రాణాలు కూడా కొంత కొట్టుమిట్టాడుతున్నారు. వారందరూ కూడా కొంత తీవ్రంగా గాయాలైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఈ ఘటన గల కారణం ఏంటి అనేది పోలీసుల మాటల్లో విన్నాం. ఈరోజు పెద్దకందుకూరు మెట్ట వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద 2 హైర్ బస్సులు ఒకటి ముందు నుంచి వెళ్తూ వెనకాల నుంచి గుద్దడం జరిగినది. దీంట్లో 3 చనిపోవడం జరిగినది, 26 మందికి గాయాలైనాయి. అందరినీ ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం అయినది. అక్కడి నుంచి నంద్యాల హాస్పిటల్కు తరలించడం అయినది. చనిపోయిన వ్యక్తులు ఎవరు సార్? చనిపోయిన వ్యక్తుల యొక్క వివరాలు ఇంకా తెలియదు. ఈరోజు పెద్దకందుకూరు మెట్ట వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస్సులో వచ్చినాయి.